పార్టీకి అలవాటు కదా, చాలా మందిని అలాగే, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే చేశారు కదా. ఉన్న విషయం లాగితే ఎవరు బాధపడరు సార్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా సార్, మమ్మల్ని అంటే మా జీవితాలంటే నాశనం అయిపోయినాయి సార్. దీంట్లో నిజం అనేది తెలుస్తుంది, తెలిసే రోజు వచ్చింది, దగ్గరలో ఉంది, వస్తుంది కూడా. నేను ఏం మాట్లాడినా కూడా వీళ్ళకు నచ్చట్లేదు సార్. చాలా మందికి నా మాటలు నచ్చట్లేదు. కానీ ఇప్పుడు నా వరకు ఉంటే నాకు బాధ లేదు సార్. ఎందుకంటే నా జీవితం, నా కోర్టులో నేను న్యాయస్థానం పరిధిలో ఉన్నా, దానికి క్రాస్ చేయకోకుండా ఉంటాను కదా అని చెప్పేసి నేను ఉంటాను. కానీ నన్ను ఇబ్బంది పెట్టడము, ఇట్లా నన్ను నా తల్లి బయటికి పోవాలన్నా కూడా ఇబ్బంది పడడం, ఇదంతా ఏ మాత్రం కరెక్ట్ కదా సార్. దీనిపైన నేను లీగల్ ఫైట్ చేయాలని ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది సార్. హత్య సినిమా పైన ఎవరైతే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరైనా కానీ ప్రైవేట్ వ్యక్తులైనా, వాళ్ళు పెట్టిన మెసేజ్లను అన్ని నేను తీసి ప్రూఫ్ తో సహా సార్కి అయితే ఇవ్వడం జరిగింది సార్. ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన రిఫర్ చేస్తా అన్నారు సార్ వాళ్ళు. సునీల్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హత్య జరిగే వరకు, జరిగిన తర్వాత కూడా వాళ్ళు మీరు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సినిమా పరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. సార్ నాది మొదట ఫస్ట్ నుండి చెప్తున్నా సార్, బెయిల్ వేసినప్పటి నుండి వెనక్కి తీసుకో అని చెప్పిన హుకుం జారీ చేసిన వాళ్ళే గాని నేను ఎప్పుడు కలిసి లేను, నాకు ఎప్పుడు ₹1 సాయం చేసిన వాళ్ళు కాదు. రెండోది, నేను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో నా ఫ్యామిలీ గడవలేని రోజు, అడిగిన పరిస్థితుల్లో కూడా నాకు ఎవరు సాయం చేయలే. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నన్ను సాయం చేయలేదు, నాకు ఏది చేయలేదు సార్. ఊరికే బయట టాక్ అంతే సార్. ఓకే, అవును సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జైల్లో నన్ను సహనిందితులు, అంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు నన్ను భయపెట్టారు అన్నారు. ఎవరు వాళ్ళు, ఏమని భయపెట్టారు సార్? అది ఎంక్వైరీలో వస్తుంది సార్. ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను నేను. ఓకే, అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మీరు సుముఖంగా లేరా? అవును సార్, అవును సార్. రైట్, పోనీ అది పక్కన పెట్టండి. ఏమని బెదిరించారు, ఏమంటారు? అరే మేము పెద్ద బెయిల్ వెనక్కి తీసుకోకపోతే మీరేం లాభం, తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, వెనక్కి తీసుకోవాలి, మేము పోయిన తర్వాత మీకు వస్తుంది బెయిల్, అంతవరకు రాదన్నారు సార్. కోర్టు భిక్షతో మేము బయటకు రావడం కూడా వీళ్ళు దాంట్లో ఇబ్బందికరంగా మాట్లాడడం, జైల్లో వేరే వాళ్ళ ఖైదీలతో ఇబ్బంది పెట్టడం అన్ని జరిగాయి సార్. అదే అడుగుతున్నా, ఏ రకమైన ఇబ్బందులు అంటున్నా? అంటే బెదిరించడం, చంపుతామనడం అట్లాంటిదా, లేకపోతే ఇంకేదన్నా? చంపుతామని లేదు సార్, ఇవే సార్. ఇంకా కొట్లాట్లు, లేడీస్ గురించి అడిగినప్పుడు ఒక పెద్ద మనిషిని అడిగాను సార్. నేను మా అమ్మది పేపర్కి వచ్చినప్పుడు అడిగాను సార్, నేను జైల్లో ఒక పెద్ద మనిషి అడిగితే, పిల్లోడు బయటపడాలంటే ఏదో ఒకటి రూమర్ కావాలి కదా, అందుకు కాబట్టి ఇట్లా వేసామని అన్నారు. సాక్షి పేపర్ లో రాసిందా? అవును సార్, ఆ పేపర్ అనుకోండి సార్, డైరెక్ట్ గా చెప్తున్నా ఆ పేపరే సార్. ఓకే, అవును. ఆ పేపర్ లో కొంచెం అప్పుడు మీ తల్లిగారి గురించి కొంత నెగిటివ్గా రాశారు. అది నిన్ను బయటపడేయాలంటే అటువంటి రాయాల్సి వచ్చిందని ఆ పెద్ద మనిషి చెప్పాడా? అవును సార్, దర్యాప్తు సంస్థలే లేవు అని కొట్టి పారేసిన తర్వాత ఇలాంటివి సార్. ఇప్పుడు అనవసరంగా ఈ ఆడవాళ్ళని దూర్చడం ఎంతవరకు, చాలా వరకు తప్పు సార్, రాంగ్. ఉంటే రాయండి సార్, లేకుంటే ఉంటే రాయండి, లేదని చెప్పి దర్యాప్తు సంస్థ చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? నోనో, ఉన్నా కూడా రాయకూడదు సునీల్, ఎందుకంటే అది వ్యక్తిగత జీవితం. ఆవిడ మీ తల్లి అయినా, ఇంకో మహిళ అయినా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి రాయకూడదు. ఇప్పుడు మీరంటే హత్యలో పార్టిసిపెంట్స్గా ఉన్నారు, నిందితులుగా ఉన్నారు కాబట్టి మీ గురించి ఎంతైనా రాయొచ్చు, అది వేరే విషయం. కానీ మీ ఇంట్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నిజంగా అవి ఉన్నా లేకపోయినా టచ్ చేయడానికి వీల్లేదు. మీరు అసలు ఆ విషయంలో కూడా వాళ్ళ మీద కేసు వేయొచ్చు. కోర్టు అనేది తెలుస్తా సార్ త్వరలో. విచారణ ఉన్నారో లేరో, ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారు, అన్ని కోర్టు తెలుస్తా సార్ త్వరలో. ఇప్పుడు మీరు జైల్లో నిందితులే కాదు, వైసీపీ పెద్దలు కూడా కొంతమంది భయపెడుతున్నారు అని కూడా అన్నారు కదా, అంటే పార్టీ పెద్దలు భయపెడుతున్నారా? కాదు సార్, ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇట్లాంటివి పెట్టాకని చెప్పి మెసేజ్ పంపించినా కూడా ఏమైతుంది అనే టైప్ లో మాట్లాడారంట సార్ వేరే వాళ్ళతో. అంటే ఏంటి బేసిక్ గా అసలు మిమ్మల్ని బెయిల్ తీసుకోవద్దు, బయటకు వెళ్ళవద్దు, జైల్లోనే ఉండమనా వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు సార్. వీళ్ళు ఒక టైప్ చెప్తారు, మేము పోయిన తర్వాత రాండి, ఆ టైప్ లో